హాయ్ చెప్పు అద్వైత్. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. మా కజిన్, మా అత్తయ్య, అలాగే మేము అండ్ వాళ్ళ పిల్లలు ముగ్గురు కిడ్స్ తో అయితే వెళ్తున్నాం. హాయ్ చెప్తున్నారు వెనకాల. గుడ్డిగాడు ముందు కూర్చున్నాడు, కనిపిస్తుంది. హాయ్ చెప్పు అద్వైత్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆమ్ తింటానికి వెళ్తున్నామా? సో మేము వెళ్ళే ప్లేస్ ఫస్ట్ ప్లేస్. ఆల్రెడీ మా కజిన్స్ వెళ్ళారు. బాగుంటుందా ఫుడ్? చాలా బాగుంటుంది. ఎంతసేపు ఇక్కడ నుంచి? 15 to 20 minutes. వర్షం పడుతుంది, సో ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. అండ్ ఫుడ్ కూడా ఎలా ఉందో మీకైతే చెప్తాము. సో చూస్తుండండి వీడియో. సో పిల్లలతో వెళ్తున్నాం, సో వీళ్ళు అల్లరి కూడా తట్టుకోవాలి. సో లెట్స్ గో. అద్వైత్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అద్వైత్ ఎక్కడికి వెళ్తున్నాం? ఆమ్ తింటాంకా. ఏం తింటావు నువ్వు? ఏం తింటావు? నూడిల్స్ తింటావా నువ్వు? నూడిల్స్ ఎలా తింటావు? అక్కడ ఉంటాయా నూడిల్స్? యా అవును, స్లబ్ ఫామ్ పర్లేదు, బానే ఉంటుందంట. బానే ఉంటది, టేస్ట్ కూడా మరీ డిఫరెంట్. కృతిక్ కూడా ఒకసారి అక్క పెట్టింది కానీ టేస్ట్ బానే ఉంటుంది. అదే వెజిటేబుల్స్ వేసి చేయొచ్చు కదా, ఇలా ఎలాగో తినరు పిల్లలు వెజిటేబుల్స్. మా వాడైతే మొన్న కారంగా ఉన్న తిన్నాడు. ఎందుకు తినరు అలాంటి బయట ఫుడ్స్ అయితే తింటారు. సో మా బొడ్డోడు హాయ్ చెప్తున్నాడు. చెప్పరా అద్వైత్, హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ అనాలి, ఆడు చెప్పడు. ఏముంటాయి అక్కడ ఫుడ్? సో ఇక్కడ ఒక బొడ్డోడు ఉన్నాడు, అండ్ వెనకాల ఒక బుడ్డది, ఇంకో బుడ్డోడు ఉన్నారు. మొత్తం 3 కిడ్స్. ఇంకో బుడ్డోడిని మేనేజ్ చేయలేమని నలుగురిని వాడిని వాళ్ళ తాతయ్యతో బయటికి పంపించాము. సో వీళ్ళు ముగ్గురిని మేనేజ్ చేయడమే కష్టం. సో మాటల్లోనే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. అక్కడ కనిపిస్తుంది కదా కాంప్లెక్స్, దాంట్లోనే ఉంది. అక్కడ ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది, జిందగీ అని. అక్కడికి కూడా మేము ఇది వరకు 2 times వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరలేదు వెళ్ళడం. సో నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళాలో చూడాలి, ఎప్పుడు వెళ్తామో చూడాలి. సో మేము వెళ్ళే ప్లేస్ అయితే ఇక్కడ హైరాన్ ఉంది కదా, అదనమాట. అది ఫుల్ పాన్ ఏషియన్ రెస్టారెంట్ అనమాట. సో మొత్తం మీకు సూషీస్, రామెన్ ఇవే ఉంటాయి. సో నార్మల్ సౌత్ ఇండియన్ అవేమీ ఉండవండి. సో మేమైతే ఆల్రెడీ టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము స్విగ్గీలో. 30% ఆఫ్తో వచ్చిందనమాట. సో మాకు బిల్ ఎంత అయింది, ఆఫ్ వచ్చాక ఎంత పడింది అన్నీ అయితే నేను లాస్ట్లో చెప్తాను. సో చూడండి. అండ్ వీళ్ళైతే వెళ్తున్నారు లోపలికి. ఫుల్ బయటకు వచ్చామన్న మూడ్తో అయితే ఉన్నారనమాట వాళ్ళిద్దరు. సో ఏం తింటారో తినరో అయితే తెలియదు. పాప ఈ బుడ్డదానికైతే ఇంకా ఏం తెలియదు కాబట్టి జస్ట్ చుట్టూ చూస్తుంది ఆ లైట్స్ అవన్నీ ఏంటి అని చెప్పి. ఇంటీరియర్ అయితే ఒక లుక్ వేసేయండి. కొంచెం కొరియన్ స్టైల్ లాగా పాట్స్ వాటితో అయితే డెకరేట్ చేశారు. ఎందుకంటే ఇది కొంచెం కొరియన్ టైప్ రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ అంతా ఆ టైప్లోనే ఉంది కాబట్టి రెస్టారెంట్ లుక్ వైజ్ కూడా అలాగే ఉందన్నమాట. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి రెస్టారెంట్ ఇంటీరియర్ అంతా. ఫస్ట్ అయితే మాకు వాళ్ళు హాట్ వాటర్ కింద సర్వ్ చేశారనమాట. లైక్ గ్రీన్ టీ కింద కాంప్లిమెంటరీ అనమాట. జస్ట్ హాట్ వాటర్ సర్వ్ చేశారు. ఇలాగ చిన్న చిన్న క్యూట్ పాట్స్ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ దెన్ రామెన్ కూడా ఇచ్చారనమాట. నాకు తెలిసి కొరియన్ వెబ్ సిరీస్ మూవీస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది రామెన్ అంటే ఏంటో. సో అదైతే ఇచ్చారు ఫస్ట్. అండ్ మేము
మొత్తం మెనూ అంతా చూసి అండ్ ఆల్రెడీ మా కజిన్స్ ఫుడ్ అక్కడ ట్రై చేశారు కాబట్టి ఏది బాగుంటుందో తెలుసు కాబట్టి సో ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తారు. కావాల్సి ఇస్తారేమో అంటే పే చేయాలి మేబీ. నేనైతే ఫస్ట్ ఆ హాట్ వాటర్ తాగేసి దెన్ కిమ్చి టేస్ట్ చూద్దామని అయితే చూస్తున్నాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు కిమ్చి టేస్ట్ చూడలేదు. నార్మల్గా కొరియన్ వెబ్ సిరీస్ అవి చూసినప్పుడు అనుకుంటూ ఉంటాను టేస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ తింటారు అని. ఏ టేస్ట్ ఉంది ఇది? టేస్ట్ ఏముంది? సాస్ లో డిప్ చేశాడు. కిమ్చి టేస్ట్ అయితే బాగానే ఉందండి. కొంచెం స్వీట్నెస్ వచ్చింది. సో టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడైతే మా కజిన్స్ చూస్తున్నారు, వాళ్ళని అడుగుతున్నారు. కొన్ని అడిగిన ఐటమ్స్ లేవన్నారు. ఒక ఐటమ్ అది టేస్ట్ చాలా బాగుంటుందంట. సో అది అడిగితే వాళ్ళైతే ఆ రోజు అవైలబుల్ లేదన్నారు. అండ్ ఇక్కడ మా భాషనియాల్ బుడ్డోడు చూసారా, వాడు ఆ హాట్ వాటర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ హాట్ వాటర్లో కొంచెం నార్మల్ వాటర్ మిక్స్ చేసి ఇచ్చిందనమాట. అవి మరీ హాట్గా ఉన్నాయని చెప్పి. అండ్ ఇక్కడ నేను మా మాటలు కూడా కొన్ని రికార్డ్ చేశాను, కానీ అక్కడ వెనకాల మ్యూజిక్ వస్తుంది. సో నాకు భయమేస్తుంది ఏమన్నా కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని. సో మ్యూజిక్ తక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే నేను మా రా టాక్ అయితే అలాగే వదిలేశాను. మిగతా ప్లేసెస్లో అయితే వాయిస్ ఓవర్ ఆర్ మ్యూజిక్ యాడ్ చేశాను. వీడి పేరు అద్వైత్. వీడు ప్రశాంతి వాళ్ళ కొడుకు అనమాట. వీడేమో అగస్త్య మురారి. వీడు భాషిని వాళ్ళ కొడుకు. సో ఆ అద్వైత్ ఏమో ఫుల్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ వీడు ఐప్యాడ్ పెడితే చూస్తూ ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. చాప్ స్టిక్స్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఫుడ్ ఎప్పుడు తెస్తారా అని చెప్పి. సో వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు చాప్ స్టిక్స్ చూపించి ఫుడ్ గురించి. వాళ్ళ అమ్మ వెయిట్ చేయమని అయితే చెప్పింది. సో ఎక్కువైతే ఆ రోజేమి ముగ్గురు ఇబ్బంది పెట్టలేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఒక్కొక్కసారి ఎందుకో క్రాంకీ అవుతారు కదండీ కిడ్స్. సో వీడు చూసారా మొత్తం తిరుగుతున్నాడు, మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఖాళీగా ఉంది కొంచెం ప్లేస్. సో మేము ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసిందండి. దీని నేమ్ వచ్చేసి స్లైస్ చికెన్ ఇన్ వైల్డ్ పెప్పర్ సాస్ అండి. ఇది చికెన్ ఐటమ్ అనమాట. సో టేస్ట్ అయితే బాగుంది అండ్ ఎక్కువ స్పైసీ కూడా లేదు. సో పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. మాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది ఇది. అండ్ దెన్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటమ్ అనమాట. ఇదొచ్చేసి అవకాడో క్రీమ్ చీజ్ ట్రఫిల్ సూషీ అనమాట. సో మధ్యలో సాఫ్ట్‌గా అండ్ పైన క్రిస్పీగా అవి వేశారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే సూషీ లవర్స్ అండ్ అవకాడో సూషీ ఇష్టమైతే పక్కా ఈ ప్లేస్‌లో సూషీ ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. సో ఇక్కడైతే మా వాడు అందరికన్నా మా అందరిలో వాడే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. హ్యాపీగా పక్కన ఐప్యాడ్ పెట్టుకుని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాడనమాట. అండ్ అద్వైత్ ఆబ్వియస్‌గా తిరుగుతున్నాడు. వాడేం తినలేదు అసల. నూడిల్స్ ఏదో కొంచెం టేస్ట్ చూసాడు. మేము నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో అది కొంచెం టేస్ట్ చూసాడంతే. వాడు అసలు ఏం తినలేదు. మేమైతే ఫుల్ కబుర్లు చెప్పుకుంటూ అయితే ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో అవి కూడా క్లిప్స్ పెట్టుంటే బాగుండేది. వెనకాల మ్యూజిక్ వల్ల అవైతే పెట్టడం అస్సలు కుదరలేదు. నేనైతే పెడదామనే రికార్డ్ చేశాను కానీ మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఒకే ఒక్క రీజన్‌తో అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చార్కోల్ చీజ్ డిమ్సమ్స్ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇవి సాసెస్‌లో చిల్లీ సాస్ ఉంది కదా, ఫోర్త్ వన్ లాస్ట్‌ది, దాంతో డిప్ చేసుకొని తింటే ఇష్టం. అండ్ మా కజిన్‌కి గ్రీన్ ఉంది కదా, దాంతో డిప్ చేయడం ఇష్టం అనమాట. ఇఫ్ యూ ఆర్ ఎ డిమ్సమ్ లవర్, మీకు ఏ సాస్‌తో డిప్ చేసుకొని తింటే ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకైతే రెడ్ సాస్, చిల్లీ ఆయిల్ సాస్ అనుకుంటా దాని నేమ్. సో అదైతే చాలా ఇష్టం. అండ్ ఈ చాప్ స్టిక్స్‌తో ఆ డిమ్సమ్స్‌ని అండ్ అలాగే ఆ సూషీని పట్టుకొని తినటం అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో మీకు చాప్ స్టిక్స్‌తో తినటం చాలా ఈజీయా? లేదా నాలాగే కొంచెం కష్టపడతారా? కింద కామెంట్ చేయండి. నేను ఇంకా నేర్చుకుంటున్నాననమాట. ఒక్కొక్కసారి బానే వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా కుదరదు ఏంటో మరి. తినట్లేదని చెప్పాను నేను. మధ్యలో చూసి రాదే తిరుగుతుంది సైడ్ నుంచి పెట్టి. నా చేయి బాల
చూసి ఇది వరకు బాగుండేది టేస్ట్ ఇప్పుడు కన్నా. ఇది కాదు ఇంత ముందు మనం ఇంకా కొంచెం క్రిస్పీ ఉంది, ఇది కొంచెం దగ్గర బాగానే ఉంది. బాగుంది. నువ్వు లాస్ట్ టైం చెప్పింది ఇదేనా? కాదు, ఇంకా బాగుంటాయా? స్పైసీ అవకాడో చీజ్ అనుకుంటా. ఇది నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? ఏదమ్మా చూసి ఏం చెప్పాలి? అవకాడో చీజ్. నార్మల్ గా నువ్వు చెప్పేది ఎప్పుడు స్పైసీ అవకాడో. పొద్దున్న ఇందాక అదే చూపించావు నువ్వు. అవకాడో చెప్పలేను, క్రీమ్ చీజ్ అవకాడో. క్రీమ్ చీజ్ చెప్తాం, స్పైసీ కాదు. ఇది అవకాడోనే. అవును, ఇందాక స్పైసీ అవకాడో అని కూడా చూసా. చాలా సాఫ్ట్ వస్తుంది స్పైసీ. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీని నేమ్ డాన్ డాన్ నూడిల్స్ అండి. వెజ్ అన్నమాట. దీంట్లో మనకి వెజ్ అలాగే నాన్ వెజ్ కూడా ఉంది. సో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. మాకు దీని టేస్ట్ కూడా నచ్చింది. ఐ మీన్ ఇది కూడా ఎక్కువ స్పైసీ లేదు అండ్ టేస్ట్ కూడా నూడిల్స్ అనేవి చాలా సన్నగా అయితే ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా మాకైతే నచ్చింది అనమాట. సో మా కజిన్ చూడండి ఏంటో తెగ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇంకా ఇంకోటి బాగుందా? నేను ట్రై చేస్తాను. నాకు దీంతో ఇష్టం. సాఫీ అల్లా సోర్ అన్నట్టు. సోర్ అన్నారు, సాఫీ అల్లా. పక్కన మా కజిన్ వాళ్ళేమో వేరే ఐటమ్ ఏదో ఏం ఆర్డర్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటున్నారు. నేనేమో ఇక్కడ డిమ్సమ్ని ఆ చాప్ స్టిక్స్ తో పట్టుకుని తినడానికి నానా కష్టాలు నానా తంటాలు అయితే పడిపోతున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు చాప్ స్టిక్స్ తోనే తినాలా, వేరే స్పూన్ ఆర్ హ్యాండ్ తో తినేయచ్చు కదా అని. ఏంటో ట్రై చేద్దాం నేర్చుకుందాం అనే ఉత్సాహంతో కుతూహలంతో చాప్ స్టిక్స్ తో అంతసేపు ట్రై చేసి మరీ తిన్నాను అనమాట. అండ్ ఇక్కడ వీడు చూడండి నూడిల్స్ ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో. నేను వాడికి తెలియకుండా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే వీడియో తీస్తున్నట్లు చూస్తే వెంటనే సిగ్గుపడిపోతాడనమాట వీడు. కొత్త వాళ్ళని చూస్తే సిగ్గు తన్నుకొచ్చేస్తుంది వీడికి. అండ్ కొంచెం సేపు అలవాటు అయ్యాక నార్మల్ అవుతాడు. అండ్ వాడిని అడిగామన్నమాట నూడిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి నచ్చాయా అగస్త్య అని. రికార్డ్ చేయడానికి ఆబ్వియస్‌గా వెనకాల చాలా మ్యూజిక్ వచ్చేసింది. అందుకే పెట్టలేదు. వాడిని అడిగితే వాడు ఫుల్ స్మైల్ ఇచ్చాడు. అంటే బాగుంది అని అయితే అర్థమంట. వాళ్ళ అమ్మ కన్వర్ట్ చేసిందనమాట వాడి ఎక్స్ప్రెషన్స్‌ని మాటల్లో. అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట. ఇదొక రామెన్ బౌల్. దీని నేమ్ వచ్చేసి చికెన్ టొన్కాట్సు రామెన్. నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా చేసుంటే వెరీ వెరీ సారీ. మీకు నేమ్ చూపిస్తాను నేను నెక్స్ట్ క్లిప్‌లో. ఐ మీన్ కమింగ్ వీడియోలో. సో దట్ మీకు తెలుస్తుంది. నేనేమన్నా రాంగ్‌గా ప్రొనౌన్స్ చేస్తే మాత్రం సారీ. అవేంటో నేమ్స్ ఏంటో వింత వింతగా ఉంటాయండి. ఏంటో మరి. వాళ్ళకైతే ఈజీగానే ఉంటాయి. మనకి కష్టంగా ఉంటాయి ప్రొనౌన్స్ చేయడానికి. సో దీంట్లో అయితే ఎగ్, బ్రోకలీ అండ్ వెజ్జీస్ అండ్ నూడిల్స్ వచ్చేసి కొంచెం థిక్‌గా ఉన్నాయన్నమాట. షేప్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అండ్ మనం చికెన్ చెప్పుకున్నాం కాబట్టి చికెన్ బ్రెస్ట్ పీస్ కుక్ చేసి అయితే ఇచ్చారన్నమాట. సో మా కజిన్ ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పింది ఎలా ఉంది అని. అండ్ తనైతే బానే ఉంది అని చెప్పింది. కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంది అని చెప్పిందనమాట. నార్మల్‌గా నాకు తెలిసి స్పైసీస్ అన్నీ తక్కువ ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే మేము చెప్పిన ఏ ఆర్డర్‌లోని అంత స్పైసీనెస్ ఏం లేదు. కిడ్స్ కూడా తినేటట్టే ఉన్నాయి. సో ఇక్కడ వీడు నూడిల్స్‌తో కుస్తీలు పడుతున్నాడు. నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం మార్చేసి అది తిరిగిపోయి ఫుల్ సిగ్గుపడిపోతున్నాడు. అందుకే నేను వాడు చూడలేనప్పుడు మాత్రమే వీడియో తీశాను. అండ్ ఆ నూడిల్స్‌తో మాత్రం చాలా కుస్తీలు పడ్డాడు. ఏంటేంటో చేశాడు పైకి కిందకి. సో ఫుడ్ తినడం అయితే అయిపోయిందండి. చూసారుగా అన్ని ఖాళీ చేసేసాము. సో బిల్ ఎంత అయిందో చెప్తానన్నాను కదా. మాకైతే 1600 అయిందండి. ఎందుకంటే మేము స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి 35% ఆఫ్ వచ్చింది. సో నార్మల్‌గా అమౌంట్ అయితే 2500, ఆఫ్ వచ్చాక 1600 అనమాట. అద్వైత్ ఆమె బాగుందా? ఎంత బాగుంది? సూపరా. మళ్ళీ వద్దామా? సో మా బుడ్డోడి రివ్యూ విన్నారు కదా. సో మీకు కూడా పాన్ ఏషియన్ ఫుడ్ ఇష్టమైతే ఒకసారి వెళ్ళి ఈ ప్లేస్‌ని చెక్‌ఔట్ చేయండి. సో అక్కడ మొత్తం కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ అనమాట. సో వాళ్ళు చేసే ఐటెమ్స్ అన్నీ మనకి డైరెక్ట్ చూడొచ్చు. సో అక్కడ సుషి అయితే చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారో చూస్తూ రికార్డ్ అయితే చేశాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి.
సో ఫుడ్ తినేసి కిందకైతే వచ్చేసామండి. కింద ఈ చిన్న ఫౌంటైన్ టైప్ ఉందనమాట. సో అక్కడ వాటర్‌తో ఆడుకోవటం కోసం వీళ్ళైతే ఆగి చూస్తున్నారు. అండ్ ఈలోపు మేమైతే కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాలే పార్కింగ్ వాళ్ళు తీసుకొస్తారని చెప్పైతే. సో ఈలోపు వీళ్ళిద్దరూ అయితే అటు ఇటు తిరుగుతూ ఫుల్ రచ్చ రంబోలా చేసేసారనమాట. అంతే అండి. ఈ వీడియో అయితే ఫుల్ ఎంజాయ్‌మెంట్‌తో అయితే ఈ పిల్లలతో అయితే ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.